ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కొన్నిసార్లు చాలా శ్రమలను, ఇబ్బందులు, కీడులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఆ సిచ్యువేషన్లో దేవుడి మీద ఉన్న హోప్ అంతా పోతుంది. ఆయన లేడు అనే ఉద్దేశం వచ్చేస్తుంది. దేవుడు నాకేం చేయలేదు అనే ఆలోచన వచ్చేసి దేవుడిని మొత్తానికి వ్యతిరేకంగా మారిపోతారు. ప్రార్థన చేయడం ఆపేస్తారు, దేవుని సన్నిధికి రావడం ఆపేస్తారు. అయితే మీ జీవితంలోనే దావీదు జీవితంలో కూడా ఒక కీడు జరిగింది. ఏంటంటే దావీదుకు బత్షెబకు మొదటిగా ఒక కుమారుడు పుడతాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుమారుడు చనిపోయేలా చేస్తాడనమాట. ఆ సమయంలో కూడా, చనిపోయే సమయంలో దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయినా కానీ ఆ కుమారుడు చనిపోతాడన్నమాట. అక్కడ వారి జీవితంలో ఒక కీడు జరిగింది. అప్పటి నుంచి దావీదు ప్రార్థన చేయడం ఆపాడంటే ఆపలేదు, దేవుని స్తుతించడం ఆపాడంటే ఆపలేదు, ఇంకా ఎక్కువగా దేవుని ఆరాధించాడు. అయితే తన జీవితంలో ఒక కీడు జరిగింది. దేవుడు సొలొమోను తన కుటుంబంలో పుట్టేలా చేసి గొప్ప మేలుని చేశాడన్నమాట. నీ జీవితంలో కూడా ఒక కీడు జరిగిందేమో, అది దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి మాత్రమే చేశాడు. ఆమేన్.